ఇంకొక 6 డేస్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు మరియు నాయకుల జాతకాలు తేలబోతున్నాయి. ఎవరు అదృష్టవంతులు, ఎవరు దురదృష్టవంతులు జూన్ 4 12 గంటలకల్లా పూర్తిగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎలక్షన్‌లో లోకేష్ గారు తన నియోజకవర్గం మంగళగిరి తన గెలుపుతో పాటు గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల మీద కూడా గట్టిగా ఫోకస్ చేయడం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వరరావు గారిని మరియు గన్నవరం కాన్స్టిట్యున్సీ అభ్యర్థి వంశీ గారిని ఓడించడానికి తన శాయశక్తులా కృషి చేశారు. ఒక విధంగా ఆ 2 నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్లో పూర్తి ఆధిపత్యంతో గన్నవరం మరియు గుడివాడ నియోజకవర్గాలలోని టీడీపీ అభిమానులను పూర్తిగా వారి ఇద్దరికీ వ్యతిరేకంగా నిలబెట్టడంలో చాలా వరకు సక్సెస్ సాధించారు. గుడివాడ మరియు గన్నవరం నియోజకవర్గాలలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశానికి అభిమానులుగా ఉన్న కొంతమంది కోర్ అభిమానులు కూడా తమ వ్యక్తిగత పరిచయాలు, బంధుత్వాలతో పార్టీలకు అతీతంగా కొడాలి వెంకటేశ్వరరావు గారిని, అలాగే గన్నవరంలో సి వంశీ గారిని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అటువంటి వారిని పూర్తిగా పార్టీకి అనుకూలంగా మార్చటంలో లోకేష్ గారు చాలా వరకు సక్సెస్ సాధించగలిగారు. ఇప్పటి వరకు తమ అనుచరులుగా చెప్పుకున్న వారిని పూర్తిగా వారికి దూరం చేయడం జరిగింది. 2004లో గుడివాడ నుంచి మొదటిసారి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు పోటీ చేయడం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో మొదటి నుంచి రావి వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీకి తెలుగుదేశంలో పూర్తి పట్టు ఉంది. అయినప్పటికీ అప్పటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీని ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన వారిని కూడా విత్డ్రా చేయించి నానికి సపోర్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పూర్తిగా స్వీప్ చేసిన టైంలో కూడా 2004లో కొడాలి నాని గారు గెలవటం జరిగింది. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా చాలా పకడ్బందీ ప్లాన్తో గుడివాడ మున్సిపాలిటీని కూడా కొడాలి నాని గారు స్వీప్ చేయడం జరిగింది. ఏ నియోజకవర్గంలో లేని విధముగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా గుడివాడ మున్సిపాలిటీని పూర్తిగా టీడీపీకి అనుకూలంగా మార్చగలగడంలో కొడాలి వెంకటేశ్వర గారు చాలా వరకు సక్సెస్ అయ్యారు. తన పగడ్బందీ వ్యూహాలతో ప్రత్యర్థులను కూడా తన వైపు తిప్పుకొని గత 4 పర్యాయాలు గుడివాడ నియోజకవర్గం నుంచి గెలవడం జరిగేది. 2004లో టీడీపీ నుంచి, అలాగే 2009లో మళ్ళీ టీడీపీ నుంచి గెలవడం జరిగింది. 2014లో వైసీపీ తరపున నిలబడి టీడీపీ వేవ్లో కూడా గెలుపొందటం జరిగింది. అలాగే 2019లో కూడా తన సత్తా చాటడం జరిగింది. కానీ ఈసారి అటువంటి విజయాన్ని అందుకుంటారో లేదో జూన్ 4 వరకు వేచి చూడక తప్పదు. గత 2 పర్యాయాలు కొడాలి నానిని ఓడించడానికి టీడీపీ తన సర్వశక్తులు ఒడ్డాడి పోరాడింది. కానీ అంతిమ విజయం కొడాలి నానికిదే. ఈసారి లోకేష్ పకడ్బందీ ప్లాన్తో గన్నవరం మరియు గుడివాడ నియోజకవర్గం టీడీపీ అభిమానులు పూర్తిగా వారి ఇద్దరికీ వ్యతిరేకంగా నిలబెట్టడంలో చాలా వరకు సక్సెస్ సాధించారు. ఇప్పటి వరకు తమ అనుచరులుగా చెప్పుకున్న వారిని పూర్తిగా వారికి దూరం చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. మనీ డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా పకడ్బందీ ప్లాన్తో ఎక్కడా ఎటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీల తరపున ఇంటింటికి వాటర్ స్లిప్స్ పంచడానికి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో నిషేధించింది. కానీ ఈసారి ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఇంటింటికి 2 రోజుల ముందుగానే స్లిప్స్ పంచడం జరిగింది. దాని మీద ఇంతవరకు ఎవరూ కంప్లీట్ చేసింది కూడా లేదు. మనీ డిస్ట్రిబ్యూషన్లో ఎటువంటి తప్పులు జరగకుండా వాళ్ళ పంపిన స్లిప్స్నే చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని ఇంటింటికి డబ్బు చేరవేయడం జరిగింది. మొదటిగా ఇంటింటికి వెళ్ళి స్లిప్స్ పంచడం జరిగింది. ఆ తరువాత ఇంటింటికి వెళ్ళి ఆ స్లిప్స్ తీసుకొని అందులోని ఒక పార్ట్ని చింపి వాళ్ళకి పేమెంట్ ఇవ్వటం జరిగింది. అలాగే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక 500 తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి సెకండ్ స్లిప్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ముందుగానే వాళ్ళ ప్లాన్లో భాగంగా ఇంటింటికి స్లిప్స్ పంపించి ఆ స్లిప్స్ని లోని పార్ట్ని చింపి తీసుకోవడం ద్వారా మనీ ఎక్కడ మిస్యూజ్ జరగకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంది. మనీ డిస్ట్రిబ్యూషన్ కాడ నుంచి లోకల్లో లేని వారిని కూడా పిలిపించి వారి చేత కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వేయించడంలో చాలా వరకు సక్సెస్ అయింది. కానీ తాము ఇంత పగడ్బందీగా చేసిన పోల్ మేనేజ్మెంట్
ఎంతవరకు ఉపయోగపడుతుందనేది జూన్ 4 తర్వాత తెలియబోతుంది. ఎందుకంటే ఇటువంటి ప్రయత్నాలు గత 4 సార్లు చేయటం జరిగింది. కానీ ఈసారి చాలా జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్లు జరగకుండా పడ్డారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానికి పూర్తి పట్టు సంపాదించగలిగాడు. కానీ ఈసారి తన వర్గంలోని చాలా మందిని అటువైపు తిప్పుకోవడం జరిగింది. అది కొడాలి నాని గెలుపు మీద చాలా వరకు ప్రభావం చూపుతుంది. ఒక విధంగా ఈసారి కొడాలి నాని మరియు వంశీ ఇద్దరు గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గం మాత్రమే. ఆ 2 నియోజకవర్గాలలో బంధువులు, అనుచరులు, ఇన్నాళ్ళు తన వల్ల లబ్ధి పొందిన వారిని కూడా పూర్తిగా పార్టీలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళ ఇద్దరి గెలుపు ఓటమును నిర్ణయించేది ప్రభుత్వ అనుకూల మరియు వ్యతిరేక ఓటు మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క బలాబలాలను పూర్తిగా తగ్గించడం జరిగింది. ఆ విషయంలో లోకేష్ పకడ్బందీగా సక్సెస్ అయినట్లే. కానీ వాళ్ళ ఇద్దరి గెలుపుని మాత్రం డిసైడ్ చేసేది ప్రజలు మాత్రమే. అది ప్రభుత్వ వ్యతిరేకత లేదా ప్రభుత్వ అనుకూలమా అనేది డిసైడ్ చేసేది జూన్ 4 మాత్రం.